హలో. హలో, ఎవరండి? ఎవరండి మీరు? నా పేరు గోపి అండి. మీరే మిస్డ్ కాల్ అండి సార్. ఎవరండి? నా పేరు గోపి అండి. మీది మిస్డ్ కాల్ ఉంది సార్. ఇప్పుడే మిస్డ్ కాల్ వచ్చింది మీది, దానికోసం కాల్ చేశాను. గోపి అంటే ఎవరండి? నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, గోపి సనాతన సేన అని యూట్యూబ్ ఛానల్ ఉంది. చెప్పండి. అదే నా ఆడియో నాదేనండి, మీరు వింటున్న ఆడియో నాదేనండి, నాకు వినిపిస్తూ ఉంది. ఈ ఆడియోలో మాట్లాడితే మీరేనండి? అవునండి, నేనే సార్. చెప్పండి. ఇప్పుడు లేడీస్తో కానీ సేవకులతో కానీ బాగా బూతులు మాట్లాడుతున్నారు సార్ మీరు. అంటే బైబిల్లో ఉన్న భాష మాట్లాడుతున్నానండి, నా సొంత భాష కాదు అది. బైబిల్లో బూత్ ఎక్కడ ఉందండి? అమ్మని, అక్కని, చెల్లిని, కూతుర్ని, పిన్నమ్మని, పెద్దమ్మని, ఆ అమ్మని, ఈ అమ్మని, ఏ అమ్మని వదలలేదు కదా సార్ బైబిల్. అమ్మని అబ్బని వేలు వాళ్ళు కాదండి, అది ఒక సాదృశ్యంగా మాట్లాడిన మాటల్ని పట్టుకొని భూత గ్రంథం అని చెప్పేసి వక్రీకరించే. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు భూత గ్రంథం అంటే అమ్మతో సెక్స్ చేశాడు, కూతురుతో సెక్స్ చేశాడు, చెల్లితో సెక్స్ చేశాడు అనే మాటలు భూత గ్రంథంలో తప్ప దేవుడు రాయించిన పుస్తకాల్లో ఎందుకు ఉంటాయండి? అవునండి. ఇప్పుడు అమ్మతో అబ్బతో సెక్స్ చేసినట్టు మీరు అంటున్నారు. దేవుడు సెక్స్ చేశారా, మనుషులు చేశారా? ఇప్పుడు మనిషికి పనికొచ్చే విషయాలు రాయాలండి. ఎలాంటి విషయాలు రాయాలి? వినండి సార్, వినండి. నేను చెప్తున్నా, అమ్మతో చేశాడు, అక్కతో చేశాడు, చెల్లితో చేశాడు, బామ్మతో చేశాడు. ఈ కాదండి మనిషికి పనికొచ్చే విషయాలు. ఈ కాదండి మనిషికి పనికొచ్చేవి. మనిషికి జ్ఞానాన్ని ఇచ్చే విషయాలు కావాలండి. అమ్మతో చేసింది, అక్కతో చేసింది, చెల్లితో చేశాడు, జ్ఞానం కింద వస్తుందా అండి? సెక్స్ కింద వస్తుందా? చేయవలసింది దేవుడు చేయగలుగుతాడు. నేను అడిగింది సార్, నేను అడిగిందని చెప్పండి. ఇప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని చెప్పడం వేరు. మా వాడితో సెక్స్ చేసింది, వీడితో సెక్స్ చేశాడు అని రాయటం, ఇలాంటి మానవులము గడ్డి పురుగు లాంటి వాళ్ళం మనము. అర్థమవుతుందా? స్థాయికి మనం ఎదిగిపోయామేంటి? ఏంటండి? తెలివితేటలతో దేవుని ప్రశ్నించే హక్కు మనకి ఎవరికి ఉంది? మన సృష్టికి అధిపతి ఆయన. చాలా సృష్టికి కాదండి, క్రైస్తవుల సృష్టికి. క్రైస్తవులకి అని చెప్పండి. ఉందండి. ఇప్పుడు బైబుల్లో బూతు రాస్తే ఇది బూతు అని చెప్పే హక్కు మనకు ఉందండి. దేవుడే చేసినట్టు మీరు మాట్లాడుతున్నారేంటి? దేవుడే చేయించాడండి. ఇప్పుడు సార్ ఇక్కడ ఒక నిమిషం యూదా తామర ఉందండి, ఒక నిమిషం యూదా తామర ఉంది సార్. ఆ తామర ఓనాను, ఒక నిమిషం వినండి. ఓనాను, ఒక నిమిషం సార్. ఓనాన్ని మరదలతో వదిలితో సెక్స్ చేయలేదని చెప్పి, లోపల వీర్యం వేయలేదని చెప్పి చంపేశాడండి యెహోవా దేవుడు. అదే నేను చెప్తున్నాను. దానికి మీరు ఓపిక కలిగి, సహనం కలిగి మీరు వినగలిగితే కనుక నేను చెప్తాను దానికి సమాధానం. అంటే ఇప్పుడు అట్లా చేయమంటే అసలు యెహోవా దేవుడు చేయమంటే తప్పు కదండి. వదిలితో సెక్స్ చేయమంటే తప్పు కదా. ఏమన్నాడు? గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మధ్య ధర్మం చేయడం అంటే దేవుడు మాట వినకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పుడు ఏం వ్యవహరించాడండి? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? కాదు అడిగిన తన ఇష్టంగా ఏం వ్యవహరించాడు? తన ఇష్టంగా ఏం వ్యవహరించాడు చెప్పండి. ఊపిరిచ్చిన వాడు, ప్రాణం. నేను అడుగుతుంది, అతను దేవుడికి విరుద్ధంగా, ఓనాను దేవుడికి విరుద్ధంగా ఏం చేశాడు? సార్ వినండి, ఇక్కడ మీరు అసలు నా మాటే వినట్లేదు. ఓనాను దేవుడికి విరుద్ధంగా ఏం పని చేశాడు? జ్ఞానము ఆలోచన ఎక్కువైపోయి నీ యొక్క మందు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పడం లేదు. సమాధానం అదే చెప్తున్నావు. ఏం అక్కడ ఓనాన్ని దేవుడు ఎందుకు యెహోవా ఎందుకు చంపేశాడు? ఓనాన్ని యెహోవా ఎందుకు చంపేశాడు? ఏమన్నాడు? ఇప్పుడు మర్ద ధర్మం చేయరా బాబు అంటే వీడేమో దేవుని చెప్పినట్టు చేయకుండా. మరిది ధర్మం అంటే ఏం చేయాలి? మరిది ధర్మం అంటే ఏం చేయాలి? కాదండి, ఒక నిమిషం సార్. మరిది ధర్మం అంటే ఏంటి సార్? ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. అడిగిందని చెప్పండి. మరిది ధర్మం అంటే ఏంటి? మరిది ధర్మం అంటే ఏంటి? దేవుని పట్ల మనం మరిది ధర్మం అంటే ఏంటి? మరిది ధర్మం అంటే సార్ ఇక్కడ మరిది ధర్మం అంటే ఏంటండి? కాదండి, మరిది ధర్మం అంటే ఏంటండి? మీకు వినిపిస్తుందా? మరిది ధర్మం అంటే ఏంటి? అవును, అది ధర్మం అంటే ఏంటి?
మానవులకి ఏంటి సార్ మరిది ధర్మం అంటే ఏంటి చెప్పండి సార్, మాకు తెలీదు. మరిది ధర్మం అంటే ఏంటి చెప్పండి, నాకు తెలీదు. అవును, మరిది ధర్మం చెప్తా ఉండి ఆగండి. మేము కూడా అనుకుంటాం, మేము ఆదివాసులం ఇక్కడ మేము. మరిది ధర్మం అంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు. ఒక నిమిషం అండి, ఇక్కడ ఇప్పుడు ఒక నిమిషం వినండి సార్, ఒక నిమిషం. సరిగా నేను చెప్పేది మీరు వినట్లేదు, మీ పార్టీ మీరు చెప్పుకుంటున్నారు, దాని వల్ల ఉపయోగం లేదు. అవునండి, అది మీకు నచ్చినట్టు మీరు చెప్పుకునే కాడికి మా ఇళ్ళకి వచ్చి సార్ మీరు నచ్చినట్టు మీరు చెప్పుకుంటారు, మా ఇళ్ళకి వచ్చి పుస్తకాలు పంచడం ఏసు రక్తం కాచాడు, సచ్చాడు, మా కోసం చచ్చాడు, ఏసు రక్తం కాచాడు, మీరు నమ్మడం చెప్పడం లేదా? పనికి మాటలు చెప్పడం లేదా మీరు? ఇప్పుడు రక్తం కాదండి, ఒక్క నిమిషం అండి, అసలు ఆ మాట లేనే లేదండి సంస్కృతంలో, ఆ మాట లేనే లేదు. అదంతా అజ్ఞానులు మాట్లాడే మాట, అదంతా అజ్ఞానులు మాట్లాడే మాట. అసలు రక్త ప్రోక్షణం అనే మాట, రక్తం అనేది తెలుగు పడవ, ప్రోక్షణం అనేది సంస్కృతము. ఆ రెండు కలిపి కొత్త పదాన్ని క్రియేట్ చేశారు క్రైస్తవులు. పాపాలు కడిగి వేయడానికి అసలు కాదండి, ఆయన సావకుండా మన పాపాలు పోవండి. పాపం లేని చెప్పండి, ఆయన సావకుండా మన పాపాలు పోవా? దాని గురించి మనం వక్రీకరించి మాట్లాడండి, ఆయన ఏసు సావకుండా మన పాపాలు పోవా? యేసుక్రీస్తు ప్రభువారు నీకు అయ్యా బాబు, అయ్యా బాబు, అందుకే అమ్మ నా బుద్ధులు తెంగేది మమ్మల్ని ఓర్పనే కాదు. అడిగిన దాన్ని చెప్పవయ్యా, నువ్వు ఎరుపు మాటలు నాకు చెప్తావే, బుద్ధులో మాటలు చెప్పకు నువ్వు. నేను అడిగిన దాన్ని చెప్పు. ఏసు చావకుండా ఏసు చావకుండా, అరే బాబు ఇరవయా, ఏసు చావకుండా, అరే బాబు, ఒరే బాబు స్వామి, నువ్వు ఫస్ట్ నువ్వు ఏసు చావకుండా మన పాపాలు పోవా? నువ్వు కూడా వినాలి. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. నీ సోది నాకొద్దు. ఏసు గడు చావకుండా మన పాపాలు పోవా? లేకపోతే అయ్యా బాబు, ఏసు చావకుండా మన పాపాలు పోతాయా పోవా చెప్పుకుందరా? తెలియకుండా నేను అడిగిన దాన్ని చెప్పు. ఏసు చావకుండా మన పాపాలు పోవా? ఏసు చావకుండా మన పాపాలు తీసేయలేడు. ఏసు చావకుండా లేకపోతే కాదు, వాడు చావకుండా మన పాపాలు పోవా? ఏసు అనేవాడు చావకుండా ఉంటే మన పాపాలు పోవా? నేను అడిగిన దాన్ని చెప్పు. నేను అడిగింది మరియమ్మ వేశ్య అని బైబిల్లోనే ఉంది. మరియమ్మ రాహాబు బెత్షెబా తామర ముగ్గురు లంజల వంశంలో పుట్టిన దేవుడు ఎట్లా అవుతారని చెప్పి నేను అడిగాను. ఇంతవరకు దానికి సమాధానం చెప్పలేదు. రాహాబు బెత్షెబా తామర లంజల వంశంలో పుట్టినోడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు, పాపం ఎలా తీసేస్తాడు అది చెప్పు నాకు. లంజ కొడుకు అంటే అర్థం ఏంటి నీకు తెలుసా? తెలుసు, మరియమ్మ లంజ కొడుకునే కన్నది. మరియమ్మ లంజ కొడుకునే కన్నది బాబు. అయ్యా పెద్ద మరియమ్మ లంజ కొడుకునే కన్నది. ఎవరిచో దెంగించుకున్నది మరియమ్మ, యేసు పుట్టాడు. మొగుడు తెంగాల, ఒక నిమిషం వినవయ్యా, ఒక్క నిమిషం విను. మొగుడు తెంగాల, పక్కనోడు తెంగాడా అది చెప్పు నాకు ఒక మాట. ఎవడో పరిశుద్ధాత్మ పేరు పెట్టుకుని వచ్చి పక్కింటోడు తెంగితే, మొగుడు తెంగకుండా వేరే వాడు తెంగితే దానికి యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? పరిశుద్ధాత్ముడు కాదయా. ఇప్పుడు నీ పెళ్ళాలు, క్రైస్తవుల పెళ్ళాలంతా మొగుడుతో కాపురం చేస్తున్నారా, పరిశుద్ధాత్మతో కాపురం చేస్తున్నారా? అడిగిందని చెప్పవయ్యా. ఇప్పుడు మీ క్రైస్తవులంతా మొగుడుతో కాపురం చేస్తున్నారా, పరిశుద్ధాత్మకతో కాపురం చేస్తున్నారా? పరిశుద్ధాత్మ గురించి నువ్వు మాట్లాడడానికి ఎందుకు పరిశుద్ధాత్మ అనే పేరు పెట్టి గురించి పక్కింటోడు తెంగించుకుంది మరియమ్మ. నేను చెప్పాను, మరియమ్మ పరిశుద్ధాత్మ అనే పేరు చెప్పు. జోసఫ్ గారి దెంగటం జాగా పక్కింటోడికి అప్ప చెప్పాడు జోసఫ్. అర్థమైందా? జోసఫ్ అనేవాడి దెంగటం జాగా మరియమ్మని పక్కింటోడికి అప్ప చెప్పాడు. రోమన్ సైనికుడి చేత తెంగించుకుంది మరియమ్మ. మరి అలా లంజల వంశం మరియమ్మ మనం అనుకోవచ్చు. మరియమ్మ లంజ అని ఎందుకు చెప్తున్నానంటే, రాహాబు బెత్షెబా తామర ముగ్గురు కూడా లంజలే. అదే వంశంలో యేసు పుట్టాడు. బైబిల్ ఏమన్నది బూతు స్వామి, నేను కాదు. రాహాబు లంజని తెలుసు అందరికి, బెత్షెబా లంజ, తామర లంజ, వీళ్ళ ముగ్గురు లంజలే. లంజలు అంటారు, నీకు నాకు సిగ్గెందుకు? రాహాబు లంజా కాదా? రాహాబు లంజా కాదా? ఎవరు లంజ? రాహాబు లంజ అంటే అర్థం ఏంటి? అందరితో తెంగించుకునేదని అర్థం. అందరితో తెంగించుకునేదని అర్థం. డబ్బులకు తెంగించుకునేదని అర్థం. కొవ్వెక్కినా సరే నేను హేతువాదిని నాస్తికుని రెండు. నేను హేతువాది నాస్తికుని రెండు. అందుకే కాబట్టి హిందువు కాదు కాబట్టి మరి ప్రశ్నించే హక్కు నీకు ఉంది. అది నీకు రాజ్యాంగం ఇచ్చింది అంటున్నావు కదా, నాకు రాజ్యాంగం ఇచ్చింది. ఏమిచ్చింది? దానికి సమాధానం చెప్పడానికి. మరి చెప్పు. రాహాబు బెత్షెబా తామర ముగ్గురు లంజలే. అదే వంశంలో యేసు పుట్టాడు. యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు చెప్పు. తామర గురించి మాట్లాడుతున్నావు కదా.
ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అది నాకు అవన్నీ అనవసరం అండి. పక్కనోడితో తెగించుకుంటే నా దృష్టిలో లంజే అది. దానికి 3 వచ్చిందా, 3 రాలేదా, లేదా ఇంకొకటి తెగించు, నాకు అవన్నీ అనవసరం. పక్కనోడితో తెగించి, ఇప్పుడు మీ కోడలో మీ కూతురు ఉందండి, పక్కింటి దగ్గర పడుకుందండి, మీ కూతురు 3 వచ్చింది, లేకపోతే ఆ కూతురు 3 వచ్చిందని చెప్పుకుంటే తప్పు మాట్లాడుతున్నాను. ఏ దేవుడు అసలు? వాడే పెద్ద తాగుపోతాడు, ఏసే పెద్ద తాగుపోతాడు. యేసు తాగుపోతాడు. తల్లిదండ్రులను గౌరవించలేదు, తల్లిని గౌరవించలేదు, తండ్రిని గౌరవించలేదు. యేసు ఎక్కడ సన్మానించాడు? తల్లిదండ్రులు సన్మానించమని చెప్పి ఎక్కడ సన్మానించాడండి? వాళ్ళ అమ్మ వస్తే నువ్వు ఎవరమ్మా, నాతో నీకేం పని అని అడుగుతాడు. ఒక కానాను విందులో, ఆ కానాను ఎనిమిదిలో వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, అయ్యా అంత అడిగితే నాతో నీకేం పని అమ్మా అంటాడు. ఎక్కడ చెప్పింది? కాదండి, యేసు ఏం సన్మానించాడు చెప్పండి? యేసు ఏమి సన్మానించాడు? బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించండి. వాళ్ళ తల్లిని సన్మానించినట్టు రిఫరెన్స్ చూపించండి. యేసు ఒక నిమిషం అండి, యేసు వాళ్ళ తల్లిని సన్మానించినట్టు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించండి. కాదు, ఒక నిమిషం వినండి అయ్యా. బాబు యేసు వాళ్ళ అమ్మని సన్మానించినట్టు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించు. ఒకటి నాకు వాళ్ళ అమ్మని ఇక్కడ సన్మానించినట్టు రిఫరెన్స్ చూపించు. వక్రీకరిస్తున్నాం మనము. వాళ్ళ అమ్మని సన్మానించిన యేసు రిఫరెన్స్ చూపించవయ్యా. అయ్యా బాబు ఒక్క నిమిషం విను, నేను మాట్లాడేది విను. నువ్వు నీ పాడి నువ్వు సోది చెప్పుకోవటం కాదు, ఎర్రపుగులాగా నీ పాడి నువ్వు సోది చెప్పుకోవటం కాదు. నీ చర్చిలో చెప్పుకో, నీ ఆడలో చెప్పుకో, ఇంట్లో నేను అడిగిందని చెప్పు. వాళ్ళ అమ్మని సన్మానించినట్టు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించి నాకు ఒక రిఫరెన్స్ చూపించి వాళ్ళ అమ్మని సన్మానించినట్టు యేసు. బైబిల్ ఎరుపుగు మాటలని మాట్లాడుతున్నావు. ఎరుపుగు నా కొడకనే, నాలో ఉన్న యెహోవాను బయట తెప్పించావంటే నీ గుద్ద పగిలిపోయింది. ముందరే చెప్తున్నా. వాళ్ళ అమ్మని సన్మానించినట్టు యేసుగాడు వాళ్ళ అమ్మని సన్మానించిన బైబిల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపించి నాకు. అడిగిందని చెప్పబోయా నువ్వు ఎరుపుగు మాటలు. యెహోవా యేసుగాడు వాళ్ళ అమ్మని సన్మానించిన బైబిల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపించి నాకు. అవును, గాడి వాళ్ళంతా గాడు నా కొడుకులు. యెహోవా పిచ్చోడు, యేసుగాడు ఒక పిచ్చోడు. ఒక భయం లేకుండా మాట్లాడుతున్నాం మనం. ఎవరికయ్యా అసలు? వాడెవడయ్యా? యేసు లంజా పుట్టిన లంజా కొడుకు, యెహోవా కూడా ఒక సైకో. వీళ్ళని నేనెందుకు గౌరవించాలి? లంజా పుట్టిన నేనెందుకు గౌరవిస్తాను? సైకో అనే మాట ఎక్కడ ఉంది చెప్పు? సైకో అనే మాట కాదని చేసే పనులు బట్టి ఉంటాయి. చేసే పనులు బట్టి ఉంటది. సైకో అంటే ఎవరు? పరిస్థితుల్లో ఉన్నవాడికి లంగాలెత్తి బిళ్ళలు చూపించేవాడు యెహోవా కాబట్టి అందుకని సైకో అన్న. దేవుడు అలా చేసాడా? లంగాలెత్తి చూపించాడు, పూకు చూపించాడు, అమ్మాయిలకి పూకు చూపించాడు యెహోవా. నువ్వు అలా అనుకుంటున్నావు. బాబు నహోము 3:5 ఒకసారి నహోము 3:5 వచ్చింది. పరిశుద్ధులుగా ఉండమని చెప్పింది మా దేవుడు. పేరేంటి? ఏ దేవుడు? ఏ దేవుడు? ఏ దేవుడు? యెహోవా పరిశుద్ధాత్మ ఎవరు చెప్పారు? తండ్రి కుమార పరిశుద్ధ ఆత్ముడుగా మనకు అది ప్రత్యక్ష. ఏం చెప్పాడు? తండ్రి ఏం చెప్పాడు? కుమారుడు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ ఏం చెప్పాడు? ముగ్గురు ఒకటే చెప్పారా? ఏం చెప్పాడు? కుమారుడు ఏం చెప్పాడు? సరే, ఇప్పుడు ముగ్గురు ఒకటే చెప్పారన్నా. ఒక నిమిషం ఆగు. ముగ్గురు ఒకటే ఆగా. ఒక నిమిషం ఆగా. అక్కడ ఒక నిమిషం ఆగవా? పెద్ద మనిషి ఆగవా? నువ్వు మెంటల్ నా కొడక ఆగా. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు యేసు వేశ్యని రాళ్లతో కొట్టి చంపొద్దని చెప్పాడు, క్షమించమన్నాడు. యెహోవా అదే వేశ్యని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. మరి ఇద్దరు ఒకటి ఎలా అవుతారు ఇక్కడ? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అది ఒక ఆజ్ఞ. అంతే. ఆజ్ఞ అంటే దేవుడు ఆజ్ఞను ధిక్కరించినోడు పాపాత్ముడు అయితే బైబిలే చెప్తుంది. మరి ఇప్పుడు దేవుడు ఆజ్ఞను ధిక్కరించినోడు ఎవడైతే ఉంటే వాడు పాపి అని చెప్పి ఆదాము అవ్వ దేవుడు ఆజ్ఞ ధిక్కరించారు. బాబు వినవయ్యా నేను చెప్పేది. బాబు ఒరే మెంటల్ బాబు, నీ అమ్మాయి అరే నా కొడక అరే మెంటలోడు వినరా నేను చెప్పేది. ఫస్ట్ అక్కడ అవ్వ మరి నువ్వు గుద్ద మూసుకో. నేను చెప్పింది నేను అడిగిన తర్వాత నువ్వు మాట్లాడు. నువ్వు అడిగితే నేను మాట్లాడతాను. సమాధానం చెప్తున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఫస్ట్ అడుగుతున్నా, నా క్వశ్చన్ కంప్లీట్ అవునే. ఆదాము అవ్వ పండు తిన్నారని చెప్పి దేవుడు ఆజ్ఞ ధిక్కరించారని చెప్పి, ఆ దేవుడు ఆజ్ఞ ధిక్కరించారని చెప్పి వాళ్ళందరినీ కూడా శపించాడు. ఆ దేవుడు ఆజ్ఞ అతిక్రమించడం పాపం అని చెప్పారు. మరి అదే యేసు ఇక్కడ చేశాడు. యెహోవా ఏం చెప్పాడు? పాపాత్ములందరూ వేసిన రాళ్లతో కొట్టి చంపమన్నాడు. మరి ఇక్కడ యేసు వచ్చేసి నేను క్షమిస్తానంటున్నాడు. మరి ఇది ఎంత మటు కరెక్ట్? ఈయన దేవుడు ఆజ్ఞ అతిక్రమించినట్టు కాదా? మరి ఈయన పాపానికి శాపానికి గురి కాలేదు. ఎందుకు కాలేదు? గురి కాలేదో చెప్పండి నాకు ముందర. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏదేదో కదా, బైబిలే మాట్లాడుతున్నా. బైబిల్ తెలుసా తెలీదా నీకు? ఒరే బాబు ఏమో అందుకే మిమ్మల్ని పిచ్చి నా కొడుకులు ఊరినే తిట్టాను నేను. మీకు బైబిలే రాదు, బైబిల్ అర్థం కాదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? నీకు అర్థం కావట్లేదు. నీ బతుకులకి అసలు బైబిల్ ఉన్నదే అర్థం కాదు.
అక్కడ యెహోవాని ఏమన్నా కొట్టి చంపమంటున్నాడు, ఈయన ఏమన్నా బైబిల్లో క్షమించమంటున్నాడు వేశ్యల్ని. ఇది ఎంత మటుకు న్యాయము? బైబిల్ చదివే నేర్చుకున్నాను. అంతకుముందు నీ అమ్మ అంటే బూత్ అంటే 2 చెవులు మూసుకునేవాడిని. బైబిల్ చదివిన బూతులు మాట్లాడుతూ మొదలు పెట్టా. అమ్మని, అక్కని, చెల్లిని, కూతుర్ని, ఎవరిని అందరినీ దెంగమని ఉంది బైబిల్. కాదు, నేను ఒక్క నిమిషం విను. నేను ఇక్కడ మానవులకు అదే నేను చెప్తుంది. అంతకుముందు రామ అంటే హా అనుకునేవాడిని. నీ అమ్మ అంటే బూతు అని చెవులు మూసుకునేవాడిని. చెవుల నుంచి రక్తం కూడా వచ్చేది నాకు బూతు మాటలు వింటే. అలాంటిది ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నానంటే కేవలం బైబిల్ చదివే నేను బూతులు మాట్లాడుతున్నా. మీరు అడగచ్చు బైబిల్లో బూతులు ఏమున్నాయి అని చెప్పి. అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పెద్దమ్మని, పిన్నమ్మని, ఆమ్మని, ఏ అమ్మని వదలకుండా బైబిల్ అంతా కూడా దెంగిచ్చాడు బైబిల్ దేవుడు వాళ్ళ చేత. మరి ఇది బూత్ కాదా? కాదు, ఇప్పుడు చెల్లెల్ని రేప్ చేసినాడు అన్నున్నాడు. అమ్నోను గారు చెల్లెల్ని రేప్ చేశాడు. అప్షనోను గాడేమో సొంత పిల్లల తల్లులను గూడారాలేసి ఇజ్రాయేల్ ప్రజలందరూ చూస్తుంది కానీ సెక్స్ చేశాడు. మరి ఇవన్నీ బూతులు కాదా? బైబిల్లో బూత్ అమ్మని దెంగినట్టు చెల్లిని దెంగినట్టు బూతులు కాదా? అవి ఉన్నాయి కదా, పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. అందుకే దాన్ని పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. అదే ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటి, నిన్ను రాళ్లతో కొట్టి చంపినప్పుడు యెహోవా దేవుడు చెప్పినప్పుడు ఈయన వద్దు అన్నాడు. ఇది ఆజ్ఞాతిక్రమణ కాదా? దీన్ని చెప్పు, నాకు రిఫరెన్స్ చెప్పు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రము సోదొద్దయ్యా. యెహోవా చెప్పింది యేసు ధిక్కరించాడు, అవునా కాదా? 2 గ్రంథాలుగా నేను అడుగుతుంది ఏంటి నీకు? పరిశుద్ధ గ్రంథంలో యెహోవా వచ్చేసి ఒక పని చేయమంటున్నాడు, యేసు వచ్చి ఆ పని చేయొద్దు అంటున్నాడు. మరి దేవుడు ఆజ్ఞ అతిక్రమించినట్ట కాదా? దానికి రిఫరెన్స్ చెప్పాలి నాకు. రాయబడిన గ్రంథంలో నాకు అదంతా వద్దు. యేసు అతిక్రమించాడా లేదా? దేవుడు ఆజ్ఞ అతిక్రమించాడా లేదా? యేసు ఆజ్ఞలు అతిక్రమించుట అనేది మీరు మాట్లాడుతున్నారు. ఆజ్ఞ ఇక్కడ అతిక్రమించారు, మీరు చూపించగలరా? రాళ్లతో కొట్టి చంపమని యెహోవా చెప్తాడు, కొట్టద్దని యేసు చెప్తున్నాడు. మరి అదే యెహోవా ఆజ్ఞ అతిక్రమించడమే కదా అది. ఇప్పుడు కృపాకాలము నాకు ఆ కాలాల సంగతి వద్దయ్యా. ఏ కాలంలో అయినా దేవుడు జ్ఞానిగా ఉంటాడు, సర్వజ్ఞాని. ఆయన ఏ కాలమైనా సరే ఒకటే నియమం ఉంటుంది, ఒకటే రూల్ ఉంటుంది. ఏమి ధర్మశాస్త్రం అనకండి, అధర్మశాస్త్రం అది. అదంతా అధర్మశాస్త్రం, ఒక బూతు శాస్త్రం. అదంతా బూతు గ్రంథం, బూతు శాస్త్రం. దాంట్లో మంచి ఏమని చెప్పు. ధర్మశాస్త్రం అన్నావు, దాంట్లో ఒకటి పనికొచ్చే మంచి చెప్పు. కాదయ్యా బాబు, వినవయ్యా, నా క్వశ్చన్ వినవయ్యా. నువ్వు చెప్పుకుంటే వెళ్ళిపో, చర్చిలో చెప్పు. నీకు అలవాటు అయిపోయింది బాగా సోది చెప్పడం. కాదండి, ధర్మశాస్త్రంలో ఏముందో చెప్పండి నాకు ఒక మాట. మనకు పనికొచ్చే మాట ఏముంది? ఏమంటున్నారు? ఆ ధర్మశాస్త్రం అని చెప్పేసి వర్గీకరిస్తున్నారు. ఆ ధర్మశాస్త్రం అయితే మనకు ధర్మశాస్త్రం పనికొచ్చేది ఏమని చెప్పప్పుడు ధర్మశాస్త్రం నేను నమ్ముతా. మనకు పనికొచ్చే విషయం ఒకటి చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటేనండి. ధర్మశాస్త్రం అన్నారు, ఒక భార్యాభర్తల మధ్య పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకున్నప్పుడు ఆ భార్యకి రక్తము తెల్లగొట్టేస్తారు. రక్తము రాకపోతే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని చెప్తున్నాడు యెహోవా దేవుడు. మరి ఈ ధర్మశాస్త్రమేనా అధర్మశాస్త్రమా? మీరు చెప్పండి నాకు. నేను అడుగుతుందని చెప్పండి. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకుంటే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటండి, ఒక నిమిషం వినండి. నేను అడుగుతుంది ఒకటేనండి. మీరు ధర్మశాస్త్రం అన్నారు, నేను అధర్మశాస్త్రం అన్నాను. వినండి. అయ్యా ఒక నిమిషం ఆగండి. ఆగరా స్వామి, నీ అమ్మ నీకు నోటికి తాళం పడట్లేదురా స్వామి. నువ్వు ఆగు, ఒక నిమిషం ఆగు. నువ్వు కాదు, నువ్వు అధర్మశాస్త్రం, నేను అడుగుతున్నాను ఒకటే. అధర్మశాస్త్రం, నేను అధర్మశాస్త్రం అన్నాను. ఒక నిమిషం ఇదే ఓపిక. అధర్మశాస్త్రం అన్నావు. నేను అడుగుతున్నా విను, క్వశ్చన్ విన్నా. అసలు ఫస్ట్ నువ్వు క్వశ్చన్ వినట్లేదు. ఒరే స్వామి, నీ అమ్మ ఎరుకు నా కొడక. అందుకే నేను తిట్టే గుద్దలో కాలేదు నాకు. యెహోవా బయటకు వచ్చేది అందుకే నాకు ఊరికినే కాదు. మీరు ఎనరు, నేను చెప్పేది ఎనరు. మీరు నా ప్రశ్న విని మీరు మాట్లాడండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను దానికి. ఒరే నీ అమ్మ, అరే పిచ్చోడు, అరే బాబు ఆగరా స్వామి. నీ అమ్మ నువ్వు వాక్కుంటా వెళ్ళిపోతావు, చెవు కోసిన మేకలాగా అరుస్తుంటావు, ఊరుకో కై 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 అని అరుస్తుంటావు. చెప్పేది వినాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం అన్నావు, నేను అధర్మశాస్త్రం అన్నాను. నేను అడుగుతున్నాను, భార్యాభర్తలు ఇద్దరు కలుసుకున్నప్పుడు రక్తము రాకపోతే ఆ స్త్రీలను రాళ్లతో కొట్టి చంపమని యెహోవా దేవుడు చెప్పాడు. మరి ధర్మశాస్త్రం అధర్మశాస్త్రం చెప్పు. దానిని ఎవరికి చెప్పారు, ఎవరికి ఇచ్చారు అన్నది దానికోసం. అసలు దేవుడు అనేవాడు జ్ఞాని అయితే ఇలాంటివి ఎందుకు పెడతాడు? దేవుడు తెలియదా? రక్తము రాదు, ఏ కన్య పిల్లకు కూడా వచ్చేది కొంతమందికి రక్తం వస్తుంది. దేవుడు తెలియదా ఆ విషయం? మరి దేవుడు జ్ఞాని కదా. మరి దేవుడు జ్ఞానం అయినప్పుడు అలాంటి విషయాలు కూడా దేవుడు తెలియదా? మాత్రమే అది జరుగుతుంది తప్ప. స్వామి వినవయ్యా, నేను చెప్పేది వినట్లేదు నువ్వు. సరిపోదు, నాకు అది కాదు. నేను చెప్తుంది అదే. దేవుడు అనేవాడు సర్వజ్ఞాని కాబట్టి. ఒక నిమిషం విను స్వామి, నువ్వు
దోకా లేదు, ఆయనకి సర్వజ్ఞాని. మరి సర్వజ్ఞాని అయితే అసలు కొంతమంది ఇప్పుడున్న కాలం యెహోవా చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు 190 మంది విడాకులు తీసుకుంటారు, పెళ్లి విడాకులు తీసుకుంటారు. మరి అందరూ యెహోవా చెప్పిన ఆజ్ఞ ప్రకారం సర్వజ్ఞాని అయితే ఇలాంటి ఆజ్ఞలు ఎందుకు పెడతాడు? మీకోసం నా కోసం భూమి ఆకాశం ప్రకృతి వనరులను సృజించి ఒక లోకాన్ని నీకు నాకు ఇచ్చిన తర్వాత పిచ్చి నా కొడక, నీ అమ్మ ముయ్యరా లంజా కొడకని ఎరుపుకు మాటలన్నీ మాట్లాడతావు. నీ అమ్మ పిచ్చి లంజా కొడకని, బుద్ధమైన లంజా కొడక, నీ అమ్మ దెంగుతా నా కొడక పడేసి ఎరుపుకు లంజా కొడకని. మర్యాద చెప్తే అర్థం కాదంట్రా నీకు? ఏంట్రా మర్యాద? నీ అమ్మ పూకు అడిగిందా నీదా పన్ను ఎరుపుకు సమాధానాలు చెప్తావు నాకు? బైబుల్లో ఉన్న భాష మాట్లాడుతున్నా. నీ అమ్మని దెంగ, నీ ఎక్కని దెంగ, బైబుల్లో ఉన్న భాష నేను మాట్లాడుతున్నా. ఎరుపుకు లంజా కొడక నీ మంచిగా చెప్తే అర్థం కాదురా మీకు. మనిషికో మాట క్రైస్తవుడికో దెబ్బ అనే సిద్ధాంతాన్ని నేను నమ్మిన వాడిని, అదే సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతాను. మనిషికో మాట క్రైస్తవుడికో దెబ్బ, ఇది కరెక్ట్ గా మీకు సూట్ అవుతురా? మేము అడిగిన దాని తప్ప మీరు అన్నిటికీ సమాధానాలు చెప్తారు. మీ బతుకంతా అంతే. అది మరి అదే నేను అడుగుతుంది. రక్తం రాకపోతే ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇది ఎంత మటుకు న్యాయం ధర్మం ఈ కాలం ప్రకారం? దానికి సమాధానం చెప్పు. అవును, సమాధానం చెప్పాలంటే నువ్వు వినాలి కదా. నువ్వు చెప్పు. ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపమన్నాడు, ఎంత మటుకు న్యాయం? వినేవారికి చెప్పగలము. నువ్వు చెప్పవయ్యా ముందర సోదాపు చెప్పు. నువ్వు సోదాపు చెప్పు. ఎందుకు రాళ్లతో కొట్టి ఎందుకు చంపన్నాడు? నీ వీడియోస్ మేము చూస్తున్నాము. ఇప్పుడు నేను అడిగింది ఏంటి? ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే ప్రతి స్త్రీని కూడా రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు యెహోవా దేవుడు. మరి ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో ఎంతమంది రక్తాలు వస్తున్నాయి, ఎంతమంది ఉన్నారు కాపురాలు చేస్తున్నారు? నువ్వు చెప్పు. ఇదే మాట మనం తీసుకెళ్లి కోర్టులో వేస్తే మీ బైబిల్ గ్రంథాన్ని ఉచ్చబోసి తగలబెడతారు. నీ బైబిల్ గ్రంథాన్ని ఉచ్చబోసి తగలబెడతారు. ఇదే విషయాన్ని కోర్టుకి తీసుకెళ్లి కోర్టులో అడిగితే, ఏమండి నా భార్యకి ఫస్ట్ నైట్ రక్తం రాలేదండి, ఈమె కన్య కాదని కోర్టులో వేసాడానికి ఎవడైనా? బైబిల్లో ఉందండి పరిశుద్ధ గ్రంథంలో అని చెప్పి నీ కూతురుకో నీకు వచ్చే కోడలకో ఇదే నియమం పెట్టు. వాళ్ళు నేను చెప్పు తీసుకొని కొట్టకపోతే నన్ను అడుగప్పుడు. అర్థమైందా? ఏ ప్రభు వాడు? ఎరుపుగు లంజోడు ఎవడాడు? ప్రభు గడు. ఆడి పేరేంటి? ఎవడయ్యాడు ప్రభు గడు? ఎవడాడు? అమ్మ పిచ్చినా కొడగలారా. అందుకేరా మీకు మైండ్ పోయింది. మైండ్ తప్పి మీరు పిచ్చినా కొడుకులాగా తయారవుతున్నారు. ఊరికినే కాదు మీరు తయారయ్యేది. మిమ్మల్ని అమ్మనా బూతులు కాదు, మిమ్మల్ని ఏ బూతులు ఎత్తినా కొరడాలతో కొట్టినా మీకు సిగ్గురాదు. మీ బతుకులకి మీ బతుకులకు సిగ్గు అనేది రాదు. నీ అమ్మ బూతులు ఉన్నా సరే, అరే ఇదంతా వద్దు, నీ పెళ్ళం చేత యెజెస్కేలు పరమగీతం చదివి నాకు వినిపించగలవా? అరే రే పిచ్చినా కొడక, నేను అడిగినా నీ ఇంటి పెళ్ళం చేత యెజెస్కేలు పరమగీతం చదివి నాకు వినిపించగలవా? నేను అడిగిన దానికి చెప్పు. నీ పెళ్ళం చేత యెజెస్కేలు పరమగీతం నాకు చదివి వినిపించగలవా? నీ పెళ్ళం చేత పరమగీతం చదివి తెలుగు అర్థం చెప్పించగలవా? అవును, అది ఏ సందర్భాన్ని పెట్టి అక్కడ రాశారు? నాకెందుకయ్యా అదంతా? ఏ సందర్భం రాస్తే నాకెందుకు చెప్పు. మీరు కొంపలమ్మడి తిరిగి మా యేసుని నమ్మండి, మా బైబిల్ నమ్మండి అని చెప్తే నీ పెళ్ళాం చేత యెజెస్కేలు పరమగీతం చదివించలేను అడిగి అది పరిశుద్ధ గ్రంథం ఎలా అయితే? దాని వలన పరిశుద్ధ గ్రంథం అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ నీట్ గా కూర్చొని కుటుంబ సమేతంగా చదువుకున్నదే పరిశుద్ధ గ్రంథం అయితే. అది ఏదైనా కానీ అర్థమైందా? ఇప్పుడు నీ పెళ్ళాం చేత యెజెస్కేలు పరమగీతం చదివించే దమ్ము నీకు లేదు. నువ్వెందుకు మాట్లాడుతున్నావయ్యా? ఇప్పుడు పరమగీతం ఎందుకు రాశారు? వినేసి హెచ్పి కొట్టుకోవడానికి, చేతితో చదువుకుని హెచ్పి కొట్టుకోవడానికి రాశారా క్రైస్తవులకి? నేను అదే చెప్తున్నా. ఆడవాళ్ళైనా వంకాయలు పెట్టి కొట్టుకొని మగవాళ్ళు ఏమన్నా హెచ్పి కొట్టుకోవడానికి రాశారా పరమగీతం? చదివితే డెఫినెట్ గా అందరికి అదే మూడు వస్తుంది. అర్థమైందా? నీకు అర్థమైందా? పరమగీతం అనేది చదివితే అక్కడ ఏమనుంటుంది? తాటి చెట్టు లాంటి ఒక అమ్మాయి గురించి రాశాడు. తామర అంటే తాటి చెట్టు లాంటిది, దాని సళ్ళు గెలల వలె ఉన్నాయి అని చెప్పి పరమగీతంలో రాశాడు. అది చదివినోడికి ఎవరికైనా మూడు రాకుండా ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పు? అంగము చీకటము, ఇలాంటి అంగము చీకటము, హస్తప్రయోగం ఆడవాళ్ళు చేసుకోవడం, ఇవన్నీ కూడా పరమగీతంలో ఉన్నాయి. ఇది చదువుకున్నాడు ఎవరికైనా మూడు రాకుండా ఉంటుందా? బూతు పుస్తకం అవ్వకుండా ఉంటుందా? నీకు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పడం లేదు. నీ పాటికి నువ్వు సోదిలాగా చర్చిలో వాక్కున్నట్టు వాక్కున్నావు. అందుకే మిమ్మల్ని అమ్మ నా బూతులు లెంగేది ఊరికినే కాదు, మిమ్మల్ని బూతులు లెంగేది ఇందుకే. ఈ విషయంలో బూతులు లెంగుతాను. మీకు మంచిగా చెప్తే అసలు మీ మైండ్కి ఎక్కదు, మీ బతుకులకి అసలు ఎక్కనే ఎక్కదు, తెల్లారదు మీ బతుకు.